అయోధ్యలో దీపావళి ఉత్సవాలను నభూతో నభవిష్యత్ అన్నట్లుగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. 32 అడుగుల ఎత్తైన పుష్పక విమానాలు 28 లక్షల దీపాలతో ఉత్సవం నిర్వహించనున్నారు. దేశ నలుమూలల నుంచి కళాకారులు అయోధ్య వీధుల్లో సందడి చేస్తున్నారు. దీపావళి పర్వదినానికి అయోధ్య టెంపుల్ సిటీ ముస్తాబవుతోంది. సరయూ నది ఒడ్డున 56 ఘాట్లలో 26 లక్షల దివ్వెలు, 32 అడుగుల ఎత్తైన పుష్పక విమానాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి స్థానికులతో పాటు టూరిస్టులు కూడా భారీగా తరలి వచ్చారు. ఘనంగా ఏర్పాట్లు చేశారు. స్టూడెంట్లు, టీచర్లు, స్థానికులు సహా మొత్తం 33,000 మంది వాలంటీర్లు సరయూ నది ఒడ్డున ఘాట్లను అలంకరిస్తున్నారు. రామ్కీ పైడి దగ్గర 32 అడుగుల ఎత్తైన పుష్పక విమానాలు ఈసారి స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనున్నాయి. అంతేకాకుండా ఈ పుష్పక విమానాలపై రామాయణానికి సంబంధించిన స్క్రీన్లను స్క్రీనింగ్ చేస్తారు. ఈ నేపథ్యంలో భద్రతను ఎక్కడికక్కడ కట్టుదిట్టం చేశారు. వాలంటీర్లకు ఐడి కార్డులు, స్పెషల్ టీ-షర్ట్లు అందజేశారు. గుర్తింపు కార్డు ఉన్నవారికే ఘాట్ల వద్ద అనుమతిస్తున్నారు. అలాగే ఫుడ్ సేఫ్టీ బృందాలు కూడా కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నాయి. దీపావళికి స్థానిక కుమ్మర్ల నుంచే మట్టి దివ్వెలు కొనుగోలు చేశారు. అందరూ మట్టి దివ్వెలనే వెలిగించాలంటున్నారు అయోధ్య మత పెద్దలు. तरह से कहिए कि हम लोग श्री राम के ससुराल से आए हैं। जनकपुरी हमारी सीता मैया की धरती है, तो हम लोग उनके ससुराल से आए हैं, बिहार से आए हैं, मिथिलांचल से आए हैं। तो हमारे लिए बड़े गर्व की बात है कि हम लोग श्री राम की जन्मभूमि में यहाँ आए हैं और इस नृत्य को कर रहे हैं अपने सीता मैया के ससुराल में। ये रामायण के पूरे 7 कांडों के ऊपर झांकिया है और पूरे हिंदुस्तान से कलाकार आए हैं। इससे एक तो ये प्रतीत होता है कि पूरे हिंदुस्तान में अभी राम राज्य है। एक भारत श्रेष्ठ भारत की परिकल्पना यहाँ पे होती है। मैं ये पूरे कार्निवाल का, पूरे रथ यात्रा का मैं कोरियोग्राफर हूँ गवर्नमेंट की तरफ से और ये सबको डिजाइन कर रहा हूँ। कहाँ के लोग हैं और अगर मैं भारत की बात करूँ, उत्तर, पश्चिम, दक्षिण और साउथ हर जगह से कलाकार है। चारों पार्टों से कलाकार है, पूरे भारतवर्ष से हैं। केरला के भी है, तमिलनाडु के भी हैं और साउथ के पूरे हैं, नॉर्थ ईस्ट के हैं। अपने यूपी के कलाकार तो है ही है। हरियाणा, मध्य प्रदेश, राजस्थान, पंजाब, मतलब हर प्रांत से कलाकार हैं। శ్రీరాముడి రాకను పురస్కరించుకొని అయోధ్య నేటి నుంచి దీపోత్సవాన్ని జరుపుకోనుంది. ఐక్యత, భక్తికి ప్రతీకగా నిలుస్తోంది. ఈ పండుగ ఆధ్యాత్మిక, పర్యాటక రంగం యొక్క ప్రపంచ కేంద్రంగా అయోధ్య యొక్క గుర్తింపును బలపరుస్తుంది. 2017లో తొలి దీపోత్సవంలో 1.71 లక్షల దీపాలను వెలిగించారు. ఈసారి 26 లక్షలకు పైగా దీపాలు అయోధ్యను కాంతివంతం చేస్తాయి. 1100 డ్రోన్లతో రామాయణ ఘట్టాలను కళ్లకు కట్టనున్నారు. బాలకాండం నుంచి ఉత్తరకాండం వరకు 7 కాండాల ప్రదర్శనకు ప్రత్యేక శకటాలు ఏర్పాటు చేశారు. 100 మంది చిన్నారులతో వానరసేన ఊరేగింపు నిర్వహించనున్నారు. मुकामा पटना से आए। हाँ, पहली बार आया हूँ दीपावली में। यहाँ पर रामनगरी देख के बहुत अच्छा लगा। बहुत दूर दूर से यहाँ पर आए हैं देखने के लिए। ये योगी सरकार में बहुत अच्छा यहाँ पर देखने को मिला है। बहुत सारा उधर से घुसिएगा तो जितना भी श्रद्धालु हैं सब के लिए मतलब भोजन की व्यवस्था, रहने की व्यवस्था, सब कुछ का व्यवस्था है। ये रामराज ही नगरी है और मैं तो यहाँ स्टेशन से आया और देखा, काफी अच्छा एकदम माहौल था। राम का पूरा भगवामय था और यही मैं चाहता हूँ कि सदा रहे हमारा भारत में। बोलो जय श्री राम, जय श्री राम, जय योगी बाबा। बहुत बढ़िया लगा। रामलीला के पहली बार आके हम कर रहे थे, ये डांस पहली बार आके कर रहे हैं। बहुत अच्छा लगा। ये अयोध्या का बहुत अच्छा रिस्पॉन्स अच्छा दिया। गवर्नमेंट भी अच्छा रिस्पॉन्स दे रहा है। गवर्नमेंट और बुला लोगों को बोला। मेरा नाम आंध्र प्रदेश से अमूल्य जी। ये टेंडर है, उनके द्वारा हम लोग काम किए हैं इस पे और ये कुछ इस प्रकार से डेकोरेट हम लोग किए हैं। हर साल आते हैं हम लोग करने। శ్రీరాముడి జీవితం ఆధారంగా 100 మంది సభ్యుల బృందం సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వనుంది. మణిపూర్, కేరళ, నేపాల్, శ్రీలంక తదితర ప్రాంతాలకు చెందిన కళాకారులు రామ్లీలా జానపద నృత్యాలను ప్రదర్శించనున్నారు. 3D ప్రొజెక్షన్ మ్యాపింగ్, హోలోగ్రాఫిక్ లేజర్ షోలు, బాణసంచా వేడుకలు ఆకట్టుకోనున్నాయి.
రామజన్మభూమిలో బాలరాముడి ఆలయాన్ని నిర్మించినప్పటి నుంచి భారతీయుల ఫోకస్ అంతా అటువైపే ఉంది. శ్రీరాముడు లంక నుంచి తిరిగొచ్చిన తర్వాత జరుపుకున్న తొలి పండుగ కావడంతో దీపావళికి విశేష ప్రాధాన్యం ఏర్పడిందని అయోధ్యవాసుల విశ్వాసం. అయోధ్యలో దీపావళి జరుపుకునేందుకు 25 లక్షల మంది వస్తారని అంచనా. దీపోత్సవం ఒకటే కాదు, వినాయకుడు, లక్ష్మీదేవి, దుర్గాదేవి, హనుమంతుడి బొమ్మలు కూడా తయారు చేసి దీపావళి సందర్భంగా పూజిస్తారు. అయోధ్య జనం ప్రతి ఏటా కొత్త బొమ్మలు కొనుక్కెళ్లి పూజలు చేస్తారు. అప్పుడే తమకు కాలం కలిసొస్తోందని వాళ్లు నమ్ముతారు. రామాలయ నిర్మాణం జరిగిన తర్వాత తమ వ్యాపారం బాగా వృద్ధి చెందిందని కళాకారులు అంటున్నారు.